గంట సేపు ప్రసంగానికి 20,000 రూపాయలు తీసుకుంటున్నాడట. ఇప్పుడు ఆయన మైండ్ ఎంత ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి ఓపెన్ గా? ధనం మీద ఉంది. అరే నా పిల్లలకు వాక్యం చెప్పాలి, నా పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొందుకోలేదో వారి దగ్గరికి దేవుడు నన్ను పంపిస్తున్నాడనేసి వారి దగ్గర సువార్తను ప్రకటించాలంటే గొప్ప భాగ్యం చెప్పాలంటే. నిజమే కదా? ఒక ఊరిలోనికి ఇప్పుడు మనమే ఉన్నాం మన సంఘంలోని ఎవరైనా పలానా ప్రాంతంలో వాక్యం చెప్పాలి అంటే పరుగులు తీసేవారు ఉన్నారా లేరు చెప్పండి? ఉన్నారు. డబ్బులను తీసుకుంటారా? డబ్బు తీసుకునే బ్యాచ్ కాదు మనం. కానీ సెలబ్రిటీ లైఫ్ వచ్చేస్తే మాత్రం చెప్తున్నా, సెలబ్రిటీ లైఫ్ వస్తే మాత్రం కంపల్సరిగా ధనం మీద వ్యామోహం అనేది పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు అయ్యగారి పరిస్థితి ఎలాగుందంటే